2 రోజుల పాటు తిరుపతిలో జరిగినటువంటి జాతీయ మహిళా సాధికారత సదస్సు ముగిసింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 128 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 38 మంది ప్రసంగించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజ అభివృద్ధి సాధించలేమని ఈ సందర్భంగా తెలియజేశారు. వికసిత్ భారత్ సాధించాలంటే మహిళా ప్రాధాన్యత పెరగాలని వారు సూచించారు. దేశంలో మహిళల భద్రత, ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్ఐ రాష్ట్రంలో దేశంలో మహిళా సాధికారత సాధించే దిశగా కేంద్రం యోచిస్తూ ఉంది. ముఖ్యంగా దేశంలోని మహిళలందరూ కూడా ఈ ఆర్థిక స్వావలంబన సంకల్పం కల్పించాలి అనే భావంతోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ అందులో భాగంగానే సాధికారత సాధించే దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా మహిళా స్వావలంబన సాధించినప్పుడే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందనే భావన ప్రగాఢంగా ఉంది. ఈ క్రమంలోనే మహిళల్లో సాధికారత సాధించాలంటే ముఖ్యంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఏంటి అనే విధానంపై కేంద్రం సమాలోచన చేసి మొదటి విడతగా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించాలని చెప్పేసి సంకల్పించింది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వీరితో సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తదనుగుణంగా పార్లమెంట్లో వీటి మీద చర్చ జరిపి అమలు చేయాలని చెప్పేసి భావన నిర్ణయించింది. ఆ మేరకు స్పీకర్ నేతృత్వంలో సభ అయితే జాతీయ స్థాయి మహిళా సాధికారత సదస్సు తిరుపతిలో మొదటగా నిర్వహించారు. దాదాపు ఈ సభలో 128 మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా సాధికారత సాధించాలంటే, మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలంటే, వారిలో మార్పు చైతన్యం కల్పించాలంటే, వారు ప్రతిభావంతులుగా ఉండాలంటే వారిలో మొదటగా విద్యావంతులై ఉండాలి. మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజంలో పురోభివృద్ధికి తోడ్పడుతుంది, ఆర్థిక స్వావలంబన సాధించడం తోడ్పాటు అవుతుందని చెప్పేసి మొదటగా గుర్తించారు. ఆ మేరకు నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరిగినటువంటి సదస్సులో దాదాపు 128 మంది ప్రతినిధులు పాల్గొనగా వాటిలో 38 మంది ప్రతినిధులైతే సదస్సులో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా నేటికి మహిళలు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా విద్యావంతులుగా కాకుండా ఉన్నారు. అలాంటి వారిలో కూడా విద్యావంతులు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వారిని విద్యావంతులు చేయాలంటే ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి అని చెప్పేసి నిర్ధారించారు. అలాగే ఆ మేరకు దాదాపు ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో సామాజికంగా అభివృద్ధిలో వెనకబడి ఉంది, మహిళలు వెనకంజలో ఉన్నారు అనేది పరిగణలోకి గణాంకాలను తీసుకొని వాటికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ఈరోజు 2 రోజుల పాటు జరిగినటువంటి సభలో అయితే ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ఆ మేరకు దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి సభలో దాదాపు 22 అంశాలను చర్చించారు. ఈ 22 అంశాలు కూడా ముఖ్యంగా మహిళల్లో ప్రాధాన్యత కల్పించే అంశాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ. వాటిలో నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నా కూడా ఎందుకు వెనుకబాటుతనం ఉంది అని చెప్పే భావన అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే అన్ని విధాల తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది, మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నిర్ధారించారు. ఆ మేరకు 22 అంశాలను కూడా రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ సెక్షన్స్లో ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పీకర్ సూచించారు. అదే కాకుండా మరో 2 మీటింగ్లు అంటే దేశవ్యాప్తంగా మూడు సమావేశాలు నిర్వహించి అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రజా అభిప్రాయాలు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు అన్నింటినీ తీసుకుని క్రోడీకరించి సమావేశంలో చట్టసభలో ప్రవేశపెట్టి తదనుగుణంగా చట్టం రూపొందించి అమలు చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు మొదటి సమావేశంగా తిరుపతిలో నిర్వహించారు ఈరోజు. రెండవ సమావేశంగా పూణేలో
నిర్వహిస్తారు. అలాగే 3వ సమావేశంగా ఒరిస్సాలో నిర్వహిస్తామని చెప్పేసి ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కూడా చెప్పారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా అందరి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని వాటి అనుగుణంగా చట్టసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. అదే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించాలంటే వారిలో విద్యావేత్తగా తీర్చిదిద్ద విద్యారంగంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి విద్యావంతులు అయినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరు. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సులభతరం అవుతుంది. అప్పుడే దేశము సమాజము పురోభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.